పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉంటారు. 100%. ఈ నిరుద్యోగుల విషయంలో అటు బీఆర్ఎస్ పార్టీ అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాల రూపకల్పన చేయలేకపోయిందనేది ఏది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. సో దీన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగులు రెచ్చగొట్టి 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, మేము వస్తే అందరికీ ఫుల్ఫిల్ చేస్తామని. అది మెగా డిఎస్సి కావచ్చు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు, కానీ అవేవి వీళ్ళు పరీక్ష పెట్టలేదు, వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలే, నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వైపున నిరుద్యోగులు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మీద పెద్ద చర్చ జరిగిందండి. ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవానికి 10 ఏళ్లలో. కానీ దాన్ని చెప్పుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. కాబట్టి సహజంగానే అది ప్రతిపక్షాలకు లాభం చేకూర్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, కొద్దిసేపు అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిందని మనం అనుకుందాం కొద్దిసేపు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఏడవైంది జాబ్ క్యాలెండర్? నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తామన్నారు, ఏడువైన నోటిఫికేషన్స్? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎక్కడివైన నిరుద్యోగ భృతి? వీటికి సమాధానం చెప్పాలి కదా. తెల్లారులేస్తే మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. మామూలుగా ఊర్లల్లో భరతులలో ఎవడు పెళ్ళైనా కూడా కొందరు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధం ఉండదు. మంది పెళ్ళల్లో వాడొచ్చి డ్యాన్స్ చేస్తాడు. ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు అంటే గొడవ పెట్టుకుంటాడు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే ఉంది. నోటిఫికేషన్స్ ఇష్యూ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, పరీక్షలు నిర్వహించింది కేసీఆర్ గారి ప్రభుత్వం, ఫలితాలను ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వము. కేవలం కోడ్ వల్ల నియామక పత్రాలు ఆగిపోతే రేవంత్ రెడ్డి గారు ఊరంతా టెంట్ వేసి ఎల్బీ స్టేడియంలో పెద్ద వేడుక నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చి మీడియాలలో కూర్చొని ముఖాముఖి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కూడా మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందని అడుగుతారైనా దాంట్లో ఫస్ట్ అసెట్గా వాళ్ళు చెప్పుకుంటున్నది 30,000 ఉద్యోగాల గురించే చెప్పుకుంటున్నారు కదా. మీరు వాళ్ళు చెప్పుకోవచ్చండి, కానీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, కోచింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి తెలుసు కదా వాస్తవం ఏందో. మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అని ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకైతే తెలుస్తుంది కదా. ఈ 30,000 ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహించిండు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చిండు, ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చింది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదా? పోనీ నిజంగానే మీరే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందని అనుకుందాం. యూ రిలీజ్ ద డేట్స్, you please release the date of notification, the date of examination, the date of results, and also the date of offer letter. Why don't you do that? Please do that. బట్టి కేవలము అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి దానికి మేము క్రెడిట్ తీసుకుందామని వీళ్ళు భావిస్తున్నారు. మంది పెళ్ళిళ్ళకు హారతి పట్టమంటే ఫస్ట్ ఉంటారు వీళ్ళు. ఇది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలుసు, అందరూ ఆలోచిస్తున్నారు. అదే చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వ్యక్తి వరకు మేము 30 ఇచ్చినాం అని చెప్పుకుంటుంటే అంటే ఇప్పుడున్న వాళ్ళకి అర్థమవుతుంది అంటారా? 100% అర్థమవుతుంది. ఏ నిరుద్యోగులైతే మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందో ఆ నిరుద్యోగులే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టబోతున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వం మారినా కూడా తమ తలరాతలు ఏమి మారలేదని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు ఈరోజు. సో గ్రాడ్యుయేట్ అయినప్పటికీ కూడా మిగతా అంశాలు కూడా చాలా డిపెండ్ అయి ఉంటాయి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు కూడా దీంట్లోకి డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరికైనా కూడా మేము 6 ఇస్తే 5 ఇచ్చినామని చెప్తూ రెండో విషయం ఏంటంటే మేము రైతు భరోసా మే 9వ తేదీనే వేసినామని చెప్తుంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు అండి, అది చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ప్రజల అనుభవంలో ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటారు, మేము రైతు భరోసా ఇచ్చినామంటారు. రైతు భరోసా మీరు ప్రామిస్ చేసింది ఎంత? 15,000 సంవత్సరానికి, ఎకరానికి 15,000. మీరు ఇచ్చింది ఎంత? 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పటివరకు. కొంతమందికి అది కూడా వాళ్ళు 5,000 ఇచ్చారు. 60 లక్షల మందికి ఇచ్చేసినామని చెప్తున్నాడు నిన్ననే. పచ్చి అబద్ధం ఇది. కేవలము 3-4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అది కూడా 5,000 రూపాయలు ఇచ్చారు. మీరు 7,500 రూపాయలు ఇవ్వాలి. అది ఫెయిల్యూరు. దాని తర్వాత మీరు చెప్తున్నది ఏంది, మీ అందరికీ గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నాం అంటున్నారు. అసలు ఇప్పటివరకు అది సక్సెసే కాలేదు. ఎవరికి ఇచ్చారు మీరు గ్యాస్? మీరు వెళ్ళి మహిళలు అడగండి, పబ్లిక్ టాక్ తీసుకోండి. కరెంటు బిల్లు, కరెంటు
200 యూనిట్ల వరకు మేము ఫ్రీ అన్నారు. ఈరోజు అందరికి కరెంటు బిల్లులు వస్తున్నాయి. సగం మంది కూడా నిజంగా ఇవన్నీ ఫ్రీ పబ్లిక్, వర్తించట్లేదు. నేను అదే చెప్తున్నానండి. ఇవాళ పబ్లిక్లోకి వెళ్తే ఆ, వాళ్ళ మేము వెళ్ళి, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ కూర్చొని మాట్లాడక నిన్న మొన్నటి వరకు మొత్తం అన్ని జిల్లాలు తిరుక్కొని వస్తున్నాం, ఏంది ఎట్లుందని చేస్తుంటే వాళ్ళ గోస వాళ్ళు పడుతున్నారు. మరి ఇది ఎలక్షన్ నాటికి వచ్చేసరికి ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఎందుకంటే మీ దానికంటే ముందు ఇది ఒకటి ఉంది, పార్లమెంట్ కూడా ఉంది. కరెక్ట్. సో మీ ఎమ్మెల్సీ కూడా అయిపోతాయి రిజల్ట్ వచ్చేసరికి, జూన్ 4కి కదా రిజల్ట్. కాకపోతే ఎప్పుడైనా కూడా ఒక వాదన ఉంటుంది, అధికార పార్టీకి పెచ్చింగ్గా ఉంటుంది ఎక్కువ అనేది ఉంటుంది. ఏది ఎలక్షన్లు కావచ్చు, ఈ ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, ఇవన్నీ అంటారు. రెండో ఇంకొక పాయింట్, గ్రాడ్యుయేట్స్ కూడా అమ్ముడు పోతారు అంటారు. నిజమా? ఎంత ఫ్యాక్ట్ ఉంటుంది అందులో? తప్పండి. విద్యావంతుల్ని మనం అవమానపరచాల్సిన అవసరం లేదు. గతంలో విన్నామా లేదు ఈ మాటని? అట్లేం లేదు. అట్లెందుకు అమ్ముడు? ఎవరో ఒకరిద్దరు కొంతమంది డబ్బులు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు అమ్ముడు పోయి నిర్ణయం ఇస్తారని చెప్పేసి భావించడం చాలా తప్పది. వాళ్ళు విజ్ఞతతో ఆలోచిస్తారు. సమాజానికి ఏ తీర్పు అవసరం ఆ రకమైనటువంటి తీర్పే ఇస్తారు. ఒక దిక్సూచిలాగా ఉండేటువంటి ఒక తీర్పునే ఇస్తారు. వాళ్ళ గౌరవాన్ని పెంచేటువంటి వాళ్ళనే ఇప్పటివరకు ఎన్నుకున్నారండి. ఇప్పుడు కూడా సాధారణ పర్సన్ ఎవరిని కూడా ఎన్నుకోలేదు. నిజంగా మంచి మేధావులను, మంచి విద్యావంతులను ఎన్నుకున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, తప్పకుండా ఒక విచక్షణతో ఓటేస్తారు. అధికార పార్టీ అయినంత మాత్రాన, వాళ్ళకి ఏదో ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ఎవరు పడితే వాళ్ళకి ఓట్లు వేస్తారు, పార్టీ ఎవరు నిల్చోబెట్టినా కూడా ఓటేస్తారు. అది చాలా తప్పదు. వాళ్ళు రోజు స్మార్ట్ ఫోన్ ఉన్నాయి, అన్నీ చూస్తున్నారు. అన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదా? నేను సింపుల్ ప్రశ్న అడుగుతాను. నేను ఎక్కువ మిగతా అభ్యర్థుల మీద నేను మాట్లాడాను, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో ఆయన ఛానల్లో మాట్లాడితే వేల మంది, లక్షల మంది చూసేటువంటి వాళ్ళు ఈరోజు 100 మంది ఎందుకు చూస్తున్నారండి? బికాజ్ ఆఫ్ క్రెడిబిలిటీ కోల్పోవడం. ఈరోజు వాస్తవానికి వాళ్ళ ప్రభుత్వం అంత బాగా చేసినా కూడా, ఆయనకు అంత క్రెడిబిలిటీ ఉన్నా కూడా ఇంట్లో కూర్చుంటే గెలవాలి. అలాంటప్పుడు నాకు ఎమ్మెల్సీ టికెటే కావాలని అడగాలి. కానీ మొదటగా నాకు భువనగిరి టికెట్ కావాలని, దాని తర్వాత నాకు కరీంనగర్ టికెట్ కావాలని ఎందుకు అడిగారు? అది ఇవ్వకపోతే నాకు ఇదైనా ఇవ్వండి అని ఎందుకు ప్రాధేయపడ్డారు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏందో కూడా తేలిపోతున్నాయి. కాబట్టి